అదేంటి బయట మా అత్తయ్య ఎవరితోనో మాట్లాడుతున్నట్లుంది, నా గురించి చెడుగా ఏమైనా చెబుతుందా అని హడావిడిగా ఫోన్ చేతిలో పట్టుకొని మెట్లు దిగి కిందికి వస్తుంది శ్రావణి. ఏంటి మా అత్తయ్యకు ఏమీ పనిపాటు ఏమీ ఉండదా ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎవరితో పడితే వారితో అలా పొద్దున్న కొంచెం టిఫిన్ తిని బీపీ ట్యాబ్లెట్లు వేసుకొని కొంచెం టీ తాగి అలా బయట కూర్చొని ఆ పక్కింటి వారితో మాట్లాడుతూనే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారే తప్ప లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. మీ నుంచి మేము ఆశించేది ఒక లైక్, కాబట్టి ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అసలు మాట్లాడుతుంది, మళ్ళీ సాయంత్రం అవుతుందో లేదో చాలు మళ్ళీ మాట్లాడుతుంది. అంతేలే, ఈ వయసులో ఇద్దరి ముసలోళ్ళు కూర్చొని ఏం మాట్లాడతారులే. కొత్తగా వచ్చిన కోడల గురించి తప్ప ఇంకా వీళ్ళకి మాట్లాడడానికి ఇంకేముంటుందిలే. ఉంటే పింఛనీ డబ్బులు అకౌంట్లో పడ్డాయా అమ్మా అని మాట్లాడుకుంటారు, అంతే కదా. లేదా నా గురించి ఏమైనా మాట్లాడుతున్నారా అని డోర్ దగ్గర కుర్చీ వేసుకొని కూర్చుంటుంది శ్రావణి. అప్పుడు పక్కింటి ఆవిడ సుబ్బమ్మ మా అత్తయ్య లక్ష్మితో ఇలా అంటుంది. ఏమీ లక్ష్మి, మీ కోడలు ఎలా చూసుకుంటుంది? బాగానే ఉందా? నాకు చాలా చక్కటి అందమైన కోడలు దొరికిందమ్మా. నువ్వు ఏమైనా అనుకో, మరి మీ కోడలంత కాకపోయినా చాలా బాగా చూసుకుంటుంది. మొదట్లో మీ కోడలు నేను బాగానే చూసుకుంది అని చెప్పావు, దాని తర్వాత నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించాలని చూస్తుంది అన్నావు. కానీ మా కోడలు శ్రావణి మాత్రం బంగారం. నన్ను ఏ పని చేయనీయడం లేదు, నన్ను చాలా బాగా చూసుకుంటుంది. తిన్న ప్లేట్లు కూడా మా కోడలు శ్రావణియే కడుగుతుంది. అసలు ఇంతకుముందు అన్ని పనులు నేనే చేసేదాన్ని. ఎప్పుడైతే మా కోడలు శ్రావణి ఇంట్లో అడుగు పెట్టిందో లేదో అప్పటి నుంచి ఇంటి బాధ్యత మొత్తం నా కోడలు శ్రావణియే తీసుకుంది. నాకు పని తగ్గింది అని చెప్పుతున్న మాటలు వింటున్న శ్రావణి, అదేంటి మా అత్త ఇలా మాట్లాడుతుంది? ఎప్పుడు ఇంట్లో ఉన్నప్పుడల్లా నన్ను ఏదో ఒకటి అని, అది చెయ్యి ఇది చెయ్యి అని ఎప్పుడూ నన్ను తిడుతూ ఉండేది. అలాంటి అత్తయ్యేనా ఇప్పుడు పక్కింటి ఆవిడతో ఇలా అంటుంది? మా అమ్మ చెప్పింది నిజమేమో. మా అత్త చాలా మంచిది. నేను అత్త గురించి చెడుగా మాట్లాడుతున్నాను, చెడుగా అనుకున్నాను. ఒకవేళ మా అత్త చెడ్డది అయినా నా గురించి తప్పుగా చెప్పేది కదా. ఎందుకు ఇలా మంచిగా చెబుతుంది? నేను వింటున్నాన్ని మా అత్తకు ఏమైనా మా అత్తకు తెలియదు కదా. నా గురించి ఉన్నవి లేనట్టుగా చెప్పి ఉండొచ్చు కదా. అలా ఎందుకు చెప్పడం లేదు అని అనుమానంతో కొంచెం సేపు అక్కడే వాళ్ళిద్దరూ మాట్లాడుకునేవారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నంత వరకు ఉంటుంది శ్రావణి. అలా వాళ్ళిద్దరూ కూడా బాగానే మాట్లాడుకుంటారు. అలా శ్రావణి గురించి మొదట్లో వాళ్ళు అత్త లక్ష్మి బాగానే చెప్పింది. ఆ తర్వాత వేరే విషయం గురించి మాట్లాడుతుండగా శ్రావణి అనుమానంతో పై గదిలోకి వెళ్ళి తాళం వేసుకొని వాళ్ళ తల్లికి ఫోన్ చేస్తుంది. అమ్మా, నిజంగా మా అత్త మంచిదేనంటావా అని అడిగేసరికి, ఎందుకమ్మా అలా అడుగుతున్నావు? మీ అత్త నిజంగా మంచిదే. నాకు తెలుసు కదా. ఒక ఆడదానిలా నేను ఒక పుట్టింట్లో నుంచి మెట్టింటికి వెళ్ళిన దాన్నే. నాకు ఆ మాత్రం తెలియదా ఏంటి? అసలు ఎందుకు ఇలా అడుగుతున్నావు? అసలు ఏమైందో చెప్పు అని అంటుంది శ్రావణి తల్లి. అదేమీ లేదమ్మా, మా ఎదురింటి ఆవిడ సుబ్బమ్మ మా అత్తయ్య బయట కూర్చొని మాట్లాడుతున్నారు. ఒక్కసారిగా నా
సుబ్బమ్మ మా అత్తయ్యతో ఇలా అడిగింది, మీ కోడలు ఎలా చూసుకుంటుంది అని. అప్పుడు మా అత్తయ్య నా గురించి చెడుగా చెబుతుందేమో అని అనుకుంటే అసలు చెడుగా కాకుండా అంతా మంచిగానే చెప్పిందమ్మా. నేను చాలా మంచిదాన్ని అంటమ్మా, అన్ని పనులు నేనే చేస్తానంటమ్మా అని చెప్పింది. అసలు నేను మన ఇంటికాడనే పనులు చెయ్యను, ఇక్కడ ఈవిడ పనులు కూడా నేను ఎలా చేస్తానమ్మా, కానీ మా అత్త ఎందుకు ఇలా అన్నది అని అమాయకంగా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అడుగుతుంది శ్రావణి. అప్పుడు శ్రావణి తల్లి నవ్వుకుంటూ, అమ్మా మీ అత్త నిజంగా బంగారం అమ్మా, నువ్వు ఏమన్నా అనుకో, కానీ మీ అత్తయ్యని చాలా జాగ్రత్తగా చూసుకో, అప్పుడే మీరు సంతోషంగా జీవితాన్ని ముందుకు సాగిస్తారు, లేదంటే మధ్యలోనే ఎన్నో గొడవలు అవుతాయి. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, నాకు ఇంత అనుభవం ఉంది కాబట్టి నీకు ఇలా చెబుతున్నాను అని అంటుంది శ్రావణి తల్లి. అది సరే కానీ నేను పనులు చేయను కదమ్మా, అసలు పనులేమీ చేయదు అని చెప్పి ఉండొచ్చు కదా, ఎందుకు పనులన్నీ చేస్తుందని చెప్పింది అని అనడంతో, అలా ఇంటికి వచ్చిన కోడల్ని పనులేమీ రావని వేరే వాళ్ళకి చెప్తే ఆ తర్వాత నువ్వు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వాళ్ళు నిన్ను చూసి ఎగతాళి చేస్తారని అలా చెప్పిండొచ్చు. అమ్మ మీ అత్త నిజంగా దేవత, అయితే నేను చెప్పినవి అస్సలు నువ్వు ఏమీ చేయకుండా ఆ చేతిలో ఫోన్ పట్టుకొని ఉంటున్నావు అన్నమాట. అలా అయితే ఎలా? ఇలా పనులన్నీ నేర్పించాను కదా, చిన్నప్పటి నుంచి నేర్పించాల్సింది. అసలు మీ నాన్నగారి వల్లే నువ్వు ఇలా తయారవుతున్నావు. ఒకే ఆడపిల్ల అని చాలా గారాబంగా పెంచారు. పెళ్ళైతుంది అన్న 2 నెలల ముందు నీకు బలవంతంగా పనులు నేర్పించాను. అసలు అన్నం వండడం కూడా రాదు. అసలు ఎలా కాపురం చేస్తున్నావే? వెళ్ళే 2 రోజులు అవుతుంది. నీ గురించంతా ముందుగానే మీ అత్తయ్యకు చెప్పాను కాబట్టి సరిపోయింది, లేదంటే నువ్వు అక్కడే ఇబ్బందులు పడుతూ ఉండాల్సింది. పైగా మీ అత్తయ్య చాలా మంచిది కాబట్టి నిన్ను ఏమీ అనకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. అందుకని నువ్వు కూడా మీ అత్తయ్య చెప్పిన పనులన్నీ చేసి జాగ్రత్తగా ఉండు అని శ్రావణి తల్లి శ్రావణికి చెబుతుంది. అలాగే అమ్మ, ఇప్పటికే 100 సార్లు చెప్పి ఉండొచ్చు. నేను ఇంకా ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ లైక్ వేస్తే మాకు సపోర్టివ్గా ఉంటుంది, ప్లీజ్ లైక్ చేయండి. చిన్నపిల్లల్ని ఏమీ కాదమ్మా, ఇంకొక సంవత్సరం పోయేసరికి నాకు పాపో బాబో పుడతాడు. నువ్వు పదే ఆ మాట అంటే విన్నవాళ్ళకి నన్ను చూసేటప్పుడు ఇలా చిన్నపిల్ల అని నవ్వుతూ ఉంటారు. నువ్వు మళ్ళీ ఇదే అన్నావంటే నేను నీకు ఫోన్ చేయడం కూడా మానేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసి అప్పటి నుంచి వాళ్ళ అత్తయ్యని తన మొగుడిని చాలా బాగా చూసుకుంటుంది శ్రావణి. అలా వాళ్ళు సంతోషంగా ఉంటారు. చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఆల్.